నిర్గమాకాండము 20వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. నరహత్య చేయకూడదు. చాలు ఏంటి? నరహత్య చేయకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఏది చెప్పినా మనిషి క్షేమాన్ని ఉద్దేశించి, మనిషి సుఖముగా నెమ్మదిగా భూమి మీద బ్రతకాలని ఆయన మేలు కోసం ఉద్దేశించి చెప్తాడు. ఆయన ప్రతి మాట వెనక మనిషికి మేలు చేసే ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే మనిషిని సృష్టించిన వాడు కదా. మనిషి ఎలా ఉంటే తనకు క్షేమమో దేవునికి బాగా తెలుసు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో మన బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో ఆయన చక్కగా వ్రాయించారు. మనం ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా వ్రాయించాడు. నరహత్య చేయకూడదు అని చెప్పాడు. చేస్తే ఏమవుతుంది? చేయొద్దు అన్నాడంటే చేస్తే మనకు కీడే కదా. చేయొద్దు అన్న పని చేస్తే మనకు కీడే కదా. చేయొద్దు అన్న పని చేస్తే శాపమే కదా. చేయొద్దు అన్న పని చేస్తే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది కదా. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఏదైతే మనిషి జీవితంలో కోరుకుంటున్నాడో, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉండకుండా మనిషిని అన్ని విధాలుగా పాడు చేసేది ఎవరో తెలుసా? సాతాను. అయితే సాతాను అలా పాడు చేయడానికి సాతానికి ఎవరు అవకాశం ఇస్తున్నారంటే మనుషులమైన మనమే. అర్థమైనా? అవకాశాన్ని సాతానికి ఇచ్చేది ఎవరు? మనమే. అదే అవకాశం మనం ఇవ్వకుండా ఉంటే వాడు మనం ముట్టలేడు. ఉదాహరణకి యేసేపు గారిని పోతీఫరు భార్యలో ఉండి సాతాను ఏం చేశాడు? ప్రేరేపించాడు, పాపానికి ప్రేరేపించాడు. ఆయన సాతానికి అవకాశం ఇచ్చాడా? అంటే పాపానికి అవకాశం ఇచ్చాడా? పాపానికి అవకాశం ఇవ్వలేదంటే సాతానికి అవకాశం ఇవ్వలేదనేగా అర్థం. అది కాబట్టి అలా మనం కూడా అపవాదికి మన హృదయాల్లో చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే మన హృదయాల్లో వాడికి చోటు ఇచ్చామనుకోండి, వాడు మనలోకి చొరబడి మన జీవితాలను సర్వనాశనం చేస్తాడు. మనతో చేయకూడని పనులన్నీ కూడా చేపిస్తాడు. ప్రాముఖ్యంగా దేవుడు ఏదైతే చేయొద్దు అంటాడో వాటినే వాడు మనతో చేపిస్తాడు. కాబట్టి దేవుడు చేయొద్దు అన్నదాన్ని మనం పొరపాటున చేయకూడదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నరహత్య చేయకూడదు అని అంటున్నాడు. కానీ ప్రస్తుత ప్రపంచంలో కానివ్వండి, జరిగిపోయినటువంటి తరాల్లో కానివ్వండి, ఎక్కువగా ఏం జరుగుతూ వచ్చాయంటే హత్యలు జరుగుతూ వచ్చాయి, నరహత్యలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో హత్యలు ఇంకెక్కువ అయ్యాయి కదా ఇప్పుడున్న తరంలో, అవునా కదా? హత్యలు బాగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి, అవునా కదా? ఒక అమ్మాయి ప్రేమించలేదని గుంటూరులో నడి రోడ్లో పట్టపగలే పొడి చేశాడు. ఒక అమ్మాయి ప్రేమించలేదని. రాజమండ్రిలో ఒక అమ్మాయి అతనికి వివాహానికి ఒప్పుకోలేదని ఇంటికెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ తండ్రిని ఇద్దరిని నరికి చంపాడు ఒకడు. ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఎన్ని హత్యలు జరుగుతున్నాయి? పరువు హత్యలు జరుగుతున్నాయి కదా. కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని, కులాంతర వివాహాలు చేసుకొని పరువు చేస్తున్నారని చెప్పేసి ఏం చేస్తున్నారు? పరువు హత్యలు చేస్తున్నారు.
అంటే డబ్బు ఇచ్చి అల్లుడిని చంపించడమో లేదంటే కూతుర్ని చంపించటమో అట్లా చేస్తున్నారు. మన ఈ మధ్య ఒక అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుందని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు పడుకున్నప్పుడు నిప్పి పెట్టారు. ఇంటికి చచ్చిపోయారు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయారు. ఇట్లా మొన్న భీమవరంలో ఒకడు వైశ్యాసట వాళ్ళు, అంతలా ఉన్నాడు బాగా. అతను ఏం చేశాడంటే తల్లిని తమ్ముడిని ఇద్దరిని కత్తితో విపరీతంగా పొడి చంపేశాడు. తల్లిని తమ్ముడిని పొడిసి పోలీసు వాళ్ళు అడిగితే చెప్తున్నాడు, ఎందుకురా వాళ్ళు పొడిచావు, ఎందుకు చంపేవారు అంటే వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు దయ్యాలు అంటున్నాడు. ఏంటట వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు దయ్యాలు అని అంటున్నాడు. ఎన్ని పోట్లు పొడిచావంటే వాళ్ళని పొడుస్తుంటే కత్తులు దిగట్లేదు, అందుకే నా ఇష్టం వచ్చిన చోట పొడిచానని గంటల తరబడి పొడుస్తూనే ఉన్నాడట. చచ్చారా లేదా అని పొడుస్తూనే ఉన్నాడట. అంత ఘోరంగా చంపేశాడు. ఏంటని చిన్నగా ఆరా తీస్తే తన తమ్ముడిని ప్రేమించినట్టుగా అతను ప్రేమించట్లేదంట తల్లి. అది మనసులో పెట్టుకున్నాడు. ఎందుకంటే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది కదా. తమ్ముడిని ప్రేమించినట్టుగా వీడిని ప్రేమించట్లేదట తల్లి. తమ్ముడిని ఒకలాగా చూసుకుంటుందట, వీడిని ఒకలాగా చూసుకుంటుందట. అందుకే వాడు పగబెట్టుకున్నాడు. పగబెట్టుకొని వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు దయ్యాలని చెప్పేసి ఇద్దరిని కత్తితో పొడి చంపేసి, షర్ట్ లేదు లుంగితో ఉన్నాడు, భయంకరంగా రక్తం మరకలతో ఉన్నాడు, అంత భయంకరంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అది భీమవరంలో జరిగింది. వైజాగ్లో ఏం జరిగిందో తెలుసా? అత్త కోడలు ఇద్దరు దొంగ పోలీస్ ఆట ఆడారట. ఏట దొంగ పోలీస్ ఆట ఆడి కోడలు ఏం చేసిందంటే అత్తని కుర్చీలో కట్టేసి కళ్ళకు గంతలు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టింది. అర్థమైందా? పోలీస్ ఎవరో కోడలు, దొంగ ఎవరు పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. ఎందుకమ్మా ఇలా చేశావు అని అంటే ఆమె చెబుతుందట, ఎప్పటి నుంచో ఈ రాక్షసి నన్ను హింస పెడుతుంది, నన్ను ఏదిస్తుంది, అందుకే చంపేశారని చెప్పేసిందట. అంటే అలా చేయటానికి ముందు యూట్యూబ్లో ఒక వీడియో ఏదో చూసిందట. ఆ వీడియో ప్రకారమే చక్కగా ఆమెను కట్టేసి చక్కగా పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. అత్తలారా మీరు జాగ్రత్త. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అసలు సింపుల్గా ప్రాణాలు తీసేస్తున్నారు. ఎటుపోతుందో సమాజం అర్థం కావట్లేదు. మనుషుల్లో మానవత్వం మంట కలిసిపోతుంది కదా. దేవుడు ముందే చెప్పాడు ఏమని? అక్రమం విస్తరించి అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు ఏం విస్తరిస్తుంది? అక్రమం. మనుషులు ఏం విస్తరిస్తుంది? అక్రమం. క్రమం తప్పి ప్రవర్తిస్తున్నాడు. దేవుడు చేయొద్దు అన్న పనులే మనిషి చేస్తున్నాడు. ఆ విధంగా అత్త కోడలను చంపేసింది. అలాగే ఒక కొడుకు తల్లిని తమ్ముడిని ఇద్దరిని మొన్న 2 రోజుల క్రితమే. అలాగే నిన్న జరిగింది ఏంటంటే విజయవాడలో భార్యాభర్తలకు ఎప్పుడు గొడవ అయ్యేదట. ఆ గొడవ మూలంగా పదునైనటువంటి ఆయుధం తీసుకొని భర్త భార్య గొంతుని కోసి చంపేశాడు. విజయవాడలో గొంతు కోసేసి వెళ్ళి పోలీసు వాళ్ళకి సరెండర్ అయిపోయాడట. అట్లా జరుగుతున్నాయి. అంటే కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను. ఇటువంటివి ఎన్ని జరుగుతున్నాయి? పగలే నడు రోడ్డు మీద ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. పొడిచి చంపుతున్నారు కదా, నరికి చంపుతున్నారు కదా, పరిగెత్తించి చంపుతున్నారు కదా. ఇంకో విషయం చెప్పిన, హోటల్లో 3 పిల్లలు, యవనస్తులైన పిల్లలు టిఫిన్ చేస్తున్నారట. పక్కనే ఇంకొక ఆయన కూడా టిఫిన్ చేస్తున్నాడు.
మరి ఏమైందో చట్నీ ఒక పిల్లగాడి మీద పడిపోయింది. అతను లేచేటప్పుడు చెయ్యి తగిలిందేమో, చట్నీ యవనస్తుడి మీద పడింది. పడితే అక్కడ గొడవ పెట్టుకుని అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకొని పొడిచి చంపేశారండి. చట్నీ మీద పడినందుకు గొడవ పెట్టుకొని. చూడండి అసలు ఎంత విచిత్రంగా ఉందో. ఏంటి మనుషులు ఏంటి ఇలా మారిపోయారు, ఎంత క్రూరత్వంగా మారిపోయారేంటి, ఇంత భయంకరంగా మారిపోయారేంటి మనుషులు అంటే, మనిషిలో ఇటువంటి క్రూరత్వం అనేది ఒకటి ఉంటుందని, మనిషి కోపంలో ఆవేశంలో రాక్షసునిగా మారిపోయి హత్యలు చేస్తాడని దేవునికి ముందే తెలుసు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ హత్యలు చేయడానికి, మనిషి హత్యలు చేయడం గల కారణం ఏంటంటే కోపం, పగ. ఈ కోపమే కంట్రోల్ చేసుకోగలిగితే మనిషి ఇంకొక మనిషి మీదకి దురుసుగా వెళ్ళలేడు, ప్రవర్తించలేడు, ఇంకో మనిషిని చంపలేడు. కాబట్టి ఈ విధంగా హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా ప్రపంచంలో. అలాగే దేశం మీదకి దేశం బాంబులు విసురుతూ కొన్ని వేల లక్షల మంది ప్రాణాలని తీస్తున్నారు. ఇవన్నీ నరహత్యలే కదండి, అవునా కదా? దేవుడు ఏమన్నాడు? నరహత్య చేయొద్దు అన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? అవే చేస్తున్నారు. అంటే మనుషులతో ఈ నరహత్యలు చేపిస్తుంది ఎవరు? ఈ నరహత్యల వెనక ఉన్నది ఎవరంటే సాతాను. అంటే సాతాను మనుషులతో ఈ విధంగా హత్యలు చేయించడానికి గల కారణం ఏంటంటే మనుషులే దానికి అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే వాడు ప్రేరేపిస్తాడు మనల్ని, అది చేయండి ఇది చేయండి అని. మనకి చెడు ఆలోచన మనలో పుట్టిస్తాడు, చెడుగా మనల్ని ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు మనం లోపడకూడదు. ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మన ఆరోగ్యం బాగోక. డాక్టర్ మనకు మందులు ఇచ్చి మనకి కొన్ని డైట్ చెప్తాడు. మీకు ఈ రోగానికి చికెన్ తినకండి అన్నాడు. మనకేమో చికెన్ అంటే ఇష్టం, అయినప్పుడు కూడా బ్రతకాలని ఆశతో మనం ఏం చేస్తాం? దాన్ని తినకుండా కొద్ది దూరంగా ఉంటాం. ఎవరైనా ఇలాగే తీసుకొచ్చి భోజనం పెట్టారనుకోండి చికెన్తో, తినాలి అని మనసులో ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ ఏం గుర్తొస్తుంది మనకి? ఏం గుర్తొస్తుంది? డాక్టర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. తింటే నువ్వు వస్తావన్నాడు అనుకోండి, డాక్టర్ చెప్పిన మాట మనకి గుర్తొచ్చి డాక్టర్ గారు చికెన్ తినొద్దు అన్నాడుగా అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తుంది? దాన్ని చిన్నగా నేను తినండి తీసుకెళ్ళని బాధగా చెబుతాం. ఎట్లా? తింటలేదండి మానేశానని బాధగా చెబుతాం, అవునా కాదు? ఎందుకంటే ఈ రోగమే లేకపోతే చక్కగా తినేవాడిగా అనిపిస్తుంది మనకి. ఇష్టమైన కూర మన దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్తుంటే ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. నేను తింటలేదండి తీసేయండి అని బాధపడతా ఉంటాడు, అవునా కాదా? అంటే తినేదానికి తెచ్చారు, నువ్వు తినకూడదు నీ దగ్గరికి తీసుకొచ్చారు, కానీ తినకుండా వెనక్కి పంపించావు కదా. నీకు ఎవరి మాట గుర్తొచ్చిందంటే డాక్టర్ చెప్పిన మాట గుర్తొచ్చింది, అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? డాక్టర్ చెప్పిన మాట గుర్తొచ్చింది. అలాగే సాతాను కూడా నిన్ను ప్రేరేపించినప్పుడు హత్య చేయడానికో, అత్యాచారం చేయడానికో, లాంటి నీ సహోదరుని దూషించడానికో, ఇంకా ఏదైనా చెడ్డ పని చేయడానికి నిన్ను ప్రేరేపిస్తే నీకు ఎవరి మాట గుర్తు రావాలి? చెప్పండి. సహజంగా సాతాను కలిగిస్తాడు, ప్రేరేపణ కలిగిస్తాడు. కలిగించి నేను అచ్చే ఇచ్చే అంటాడు, దొంగతనం చేయి, వ్యభిచారం చేయి, అచ్చే ఇచ్చే అని నిన్ను ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు నీకు ఎవరి మాట గుర్తు రావాలి? దేవుని మాట గుర్తు రావాలి. ఆ మాట గుర్తు చేసుకొని ఏం చేయాలి? వెనక్కి తగ్గాలి. అర్థమైనా? అంటే అక్కడి నుంచి వచ్చేయాలి. డాక్టర్ మాట గుర్తు చేసుకొని తినకూడని దాన్ని వెనక్కి పంపించేసావుగా, లేదంటే నేను తినకూడదని నువ్వు లేచి వచ్చావుగా, అవునాగా? చెప్పండి. మీకు అర్థం కావడానికి ఈ విషయం చెబుతున్నాను. అలాగే నువ్వేదైనా తప్పు పని చేసేటప్పుడు, చెడ్డ పని చేసేటప్పుడు నీకు ఎవరి మాట గుర్తు రావాలంటే
దేవుని మాట గుర్తొస్తే అప్పుడు ఆ చెడ్డ పని నువ్వు చేయలేవు. చేయలేదంటే నువ్వు ఎవరికి అవకాశం లేదు? అపవాదికి అవకాశం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా నరహత్య అంటే సాతానికి మనం అవకాశం, హత్యలు చేసేదానికి వాడు మనం ప్రేరేపిస్తాడు, లేదంటే అత్యాచారాలు చేసేదానికి ప్రేరేపిస్తాడు, లేదా ఇంకేదైనా చెడ్డ పని చేసేదానికి ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు నువ్వు ఆ పని చేయకుండా ఉండాలంటే నీకు ఎవరి మాట గుర్తు రావాలి? ఎవరి మాట? దేవుని మాట నీకు గుర్తు రావాలి. అప్పుడు ఆ మాట గుర్తు రాగానే ఏం చేయాలి? భయంతో ఏం చేయాలి? నరహత్య చేయొద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, విగ్రహారాధన చేయొద్దన్నాడు అని ఆ మాటని గుర్తొచ్చి వెనక్కి వచ్చేయాలి. అవి చేయకూడదు. అర్థమవుతుందా? అవి చేయకూడదు. డాక్టర్ చెప్పిన మాట గుర్తుపెట్టుకొని ఆయన చెప్పింది ఎలా చేస్తున్నావో, ఆ భయంతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అలాగే చేయాలి. షుగర్ ఉన్నోళ్ళు ఉంటారు, డాక్టర్ చెప్తాడు తీపి తినొద్దమ్మా అంటాడు, నువ్వు చెబితే నేనేంటని చెప్పేసి బాగా తీపి తింటుంది అనుకుని ఏమైపోద్ది? సచ్చిద్ది. ఏమైంది? సచ్చిద్ది. అలాగే గ్యాస్ ట్రబుల్ ఉన్నోళ్ళు ఉంటారు, ఏమంటాడు చెప్పండి? గ్యాస్ ట్రబుల్ ఉన్నోళ్ళు ఏం తినకూడదు? మసాలాలు తినకూడదు, ఏపుళ్ళు తినకూడదు, తింటే సచ్చిద్ది. బీపీ ఉన్నోళ్ళు ఉప్పు తినకూడదు, కారం ఎక్కువగా తినకూడదు, తింటే అట్లా. అర్థమవుతుంది మీకు? తింటే పోతారు ఇక. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? సచ్చినట్టుగా వాళ్ళు చెప్పినట్టు, ఇగో బీపీ ఉన్నోళ్ళు సప్పగా ఉన్నాయి తినండి అంటే ఏం చేస్తున్నాం? చప్పగా తింటున్నాం. ఒకవేళ పొరపాటున ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఆ రోజు ఇంట్లో గొడవే కదండి. మా నాన్నకి బీపీ ఉంది, అప్పుడప్పుడు మా అమ్మ ఉప్పు ఎక్కువ వేసేది. ఎక్కువ వేస్తే మా నాన్న అనేవాడు తినకుండా, ఇది నన్ను చంపడానికి ఉప్పు వేసింది అంటాడు. మా నాన్న చంపడానికేనంట, ఏది పొరపాటున ఎక్కువైనందుకు. అంటే ఎందుకు అట్లా అంటున్నాడు? ఆయనకి తినాలనే ఉంది, ఉప్పు తినాలనే ఉంటుంది. ఎందుకు? ఉప్పు లేకపోతే రుచి ఉండదు కదండి. చప్పటి కూరలు ఎవరు తినలేరు కదా. బాధగానే అంటాడు, ఇది నన్ను చంపాలని ఉప్పు వేసిందా అంటాడు. ఎన్నోసార్లు అనగా విన్నాను నేను. మా అమ్మ వంతులు లేచేది అట్లా, ఇట్టంటావా అట్టంటావా అని చెప్పేసి గొడవ అక్కడ. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు టీలో పంచదార వేసుకొని తాగరు. అప్పుడప్పుడు మా దగ్గరికి పాస్టర్లు కానీ కొంతమంది సోషల్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి టీలు ఇస్తే వాళ్ళు అంటారు, షుగర్లెస్ టీ చెప్పండి అంటున్నారు. అంటే షుగర్ లేకుండా. ఎందుకనంటే నాకు షుగర్ ఉందండి, ఆల్రెడీ నా ఒంట్లో షుగర్ ఉంది, టీలో వద్దు. ఏమవుతుంది? షుగర్ తింటే ఏమవుతుంది? ఎక్కువ కాలం బ్రతకడు. ఒక 10 సంవత్సరాలు బ్రతికాడు, 5 సంవత్సరాలకే టపా అయిపోతాడు. అందుకే అంటే ఎవరి మాటలు గుర్తొస్తున్నాయి? డాక్టర్ మాటను అలా గుర్తుపెట్టుకొని చేస్తున్నారు కదా. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు కదా. అలాగే మన ఆత్మ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దేహంతో ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా మనం ఉండాలంటే దేవుడు చెప్పిన మాటలు మనకి గుర్తుండాలి. అలా ఉంటేనే మనం ఏ తప్పు మనం చేయలేము. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవుడు మనతో చెప్పింది చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, నరహత్య చేస్తే ఏమవుతుంది? దేవుడు ఏమంటున్నాడు? చదవండి. నిర్గమాకాండం 21వ అధ్యాయం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. నరుని చావగొట్టువానికి నిశ్చయముగా మరణశిక్ష విధించవలెను. ఎవరేశారు మరణశిక్ష? చెప్పండి. నరుని చావగొట్టేవానికి మరణశిక్ష ఎవరేశారు? దేవుడే. ఎందుకు వేస్తున్నాడు మరణశిక్ష?
నరుని చావగొట్టిన వానికి నరుని చావగొట్టడం. గొడవల్లో మీరు చూస్తారు కదండి, ఒక రైతుని పొలం దగ్గర నలుగురు రైతులు కలిసి ఇంతంతలా బాదులతో కొడుతున్నారండి. ఒక వీడియోలో నేను చూశాను. ఇంతంతలా బాదులు తీసుకొని కొట్టి చంపేసి అక్కడ అయిపోయాడు ఆయన. ఒక రైతు ఒక అన్నయ్య అతను తమ్ముడిని ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడు పొలంలోనే. అలాగే ఇద్దరు అన్నదమ్ముల మధ్య పొలాల దగ్గర గొడవ వచ్చి నరుక్కొని అన్నదమ్ముల పిల్లలు నరుక్కొని చచ్చిపోయారు పొలంలోనే. చూసారా? ఇట్లా ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. ఇట్లా ఎవరైనా ఎవరినైనా చావగొడితే వాళ్ళకి ఏ శిక్ష చేయాలట? మరణశిక్ష. ఎందుకు వేయాలంటున్నాడు మరణశిక్ష? ఆదికాండం 9వ అధ్యాయం 5వ వాక్యం దగ్గర చదవండి, మనకు అర్థమవుతుంది. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వాక్యం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి, చూడండి, మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేస్తాను. విచారణ. చూసారా? మీ ప్రాణమైన మీ రక్తమును గూర్చి. మన ప్రాణం ఏంటి? రక్తం. మన ప్రాణం ఎక్కడ ఉంటుంది? రక్తంలో. మీ ప్రాణమైన రక్తమును గూర్చి నేను విచారణ చేస్తాను. దానిని గూర్చి ప్రతి జంతువును, నరులను విచారణ చేస్తాను. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని, చూడండి, ప్రతి నరుని ప్రాణమును గూర్చి ఎవరు విచారణ చేస్తాడట? తన సహోదరుని, అంటే ఇంకొక మనిషిని విచారణ చేస్తాడట. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. చాలు. ప్రతి నరుని రక్తమును గురించి సహోదరుని ఏం చేస్తాడట? విచారణ. ఎందుకు విచారణ చేస్తాడంటే, మీరు నా స్వరూపంలో చేయబడిన వారు. మీరు మామూలు కాదు, మీరు సామాన్యులు కాదు, నా స్వరూపంలో చేయబడినటువంటి వాళ్ళు, నా పిల్లలు. మీరు కలిసి ఉండాలి తప్ప, మీరు ప్రేమగా ఉండాలి తప్ప ఒకరినొకరు చంపుకోకూడదు. ఒకవేళ ఎవడైనా సహోదరుని చంపితే ఖచ్చితంగా అతని ప్రాణాన్ని గురించి విచారణ చేస్తాను. ఎవడైతే చంపుతాడో వాడిని విచారణ చేస్తాను అంటున్నాడు. అంటే అతని రక్తాన్ని బట్టి ఏం చేస్తాడట? విచారణ. అంటే తీర్పు తీరుస్తాడు. ఎందుకు చంపావు? విచారణ చేసి ఏం చేస్తాడు? హత్యా దోషాన్ని అతని మీద మోపి అతను కూడా శిక్షించమంటున్నాడు. అతనికి మరణ శిక్ష వేయమంటున్నాడు. అంటే హత్య చేసిన వాడికి మరణ శిక్ష వేసింది ఎవరు? చెప్పండి. దేవుడే. అర్థమవుతుంది మీకు? అంటే దీనిని బట్టి దేవుని దృష్టిలో నరహత్య ఎంత ఘోరమైన పాపమో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఈ హత్యల గురించి చెబుతున్నాను మీకు అర్థమవుతుంది తర్వాత. అంటే మనం క్రైస్తవులం కాదండి, మనం ఎవరిని హత్య చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారేమో. మీరు చేసే హత్యల గురించి కూడా చెప్తా వినండి. నరహత్య చేయొద్దు అని దేవుడు చెప్పిన మాట వినకుండా మనుషులు ఏం చేస్తున్నారు? హత్యల్ని చేస్తున్నారు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు నరహత్య చేయొద్దు అన్నాడంటే, ప్రతి వాని రక్తము నిమిత్తము సహోదరుని ఏం చేస్తాడట? విచారణ చేస్తాడట. విచారణ. తీర్పులోకి తెస్తాడు. ఎందుకు విచారణ చేస్తాడు? ఎందుకు మనిషి ప్రాణాన్ని గురించి అంతగా దేవుడు ఆలోచిస్తున్నాడంటే, మనిషి యొక్క రక్తము నేల చిందకూడదట. అలా చిందితే ఆ దేశమే అపవిత్రమవుతుంది అంటున్నాడు. ఏమవుతుందట? నరుని రక్తము నేల చిందటం వలన దేశం ఏమవుతుంది? అపవిత్రమవుతుంది అన్నాడు. చదవండి ఆ మాట. సంఖ్యాకాండం 37వ అధ్యాయం 33వ వాక్యం చదవండి. సంఖ్య 35, 33వ వాక్యం. గట్టిగా చదవమ్మా.
మీరు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును. చూసారా, మీరు దేశమును అపవిత్రపరచకూడదు అన్నాడు. ఫస్ట్ ఎలా అపవిత్రపరచబడుతుందట? నరహత్య దేశమును అపవిత్ర పరుస్తుంది. జాగ్రత్తగా వినండి. నరహత్య, ఒకని హత్య అంటే ఒకని హత్య చేస్తే ఆ రక్తం నేల చిందితే ఆ అపవిత్రత దేనికి అడుగుతుందట చెప్పండి? టోటల్ దేశానికే అపవిత్రత అంటుతుందట. అంటే మన దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, ప్రకృతి బేభత్సాలు జరుగుతున్నాయి కదండి. ప్రకృతి బేభత్సాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి పగబట్టినట్టుగా మనుషుల మీద ఇరుచుకుపడుతుంది కదండి. అంటే సునామీలు రావటం, భూకంపాలు రావటం, పెనుగాలులు రావటం, పిడుగులు పడటం కదా, ఇంకా ఇటువంటి వరదలు రావటం, ఇటువంటివన్నీ వచ్చి మనుషుల్ని, తెగులు రావటం, మనుషుల్ని చంపుతున్నాయంటే కారణం ఏంటో తెలుసండి? దేశం అపవిత్రం కావటమే దీనికి కారణం. ఎందుకు దేశం అపవిత్రం అవుతుందంటే ఏ దేశంలో చూసినా ఏం జరుగుతున్నాయి? నరహత్యలు. నరహత్యలు దేన్ని అపవిత్రపరుస్తున్నాయి? దేశాన్ని అపవిత్రపరుస్తున్నాయి. అంటే దేశంలో మనం అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యానికి, దేశంలో మనం అనుభవిస్తున్నటువంటి తెగుళ్ళకి, రోగాలకి, దేశంలో మనం అనుభవిస్తున్న బేభత్సాలకి కారణం ఏంటంటే దేశం అపవిత్రం అవటం. ఎలా అపవిత్రం అవుతుంది దేశం? మనిషి ఇంకొక మనిషిని చంపటం వలన. ఎందుకంటే నరహత్య చేయొద్దని దేవుడు చెప్పిన మాట వినకుండా రోజుకి మనుషులు ఎంతమందిని చంపుతున్నారు చెప్పండి? ఎంతమందిని చంపుతున్నారు? ఈ హత్యా దోషాలే కదండి దేశం మీదకి వస్తున్నాయి. ఈ హత్యా దోషాలే కదా మన మీదకి వస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి. ఇదిగో రైతులు పంట వ్యవసాయం చేసి ఎంత కష్టపడతారండి. కష్టపడి ఇంటికి ఆ పంట తీసుకొచ్చే సమయానికి వరదలు వచ్చి ఆ పంటలను ఏం చేస్తున్నాయి? ఏంటిది? దేశం అపవిత్రం అవుతుంది. ఎట్లా? హత్యలు. హత్యలు అంటే హత్యా దోషాలు దేశం మీద మోపబడి దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అంటే మనిషి సుఖంగా బ్రతకలేని పరిస్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి, ఎప్పుడు విపత్తులు ఎలా వస్తాయో తెలియని పరిస్థితులు కదండి. దీనికి కారణం ఎవరంటే మనిషే, దేవుడు కాదు. కానీ మనిషి ఎవరిని దూషిస్తున్నాడు? ప్రతిదానికి దేవుని దూషిస్తున్నాడు, దేవుడు కాదు. ఈ ప్రకృతి వైపరీత్యాలకు గల కారణం ఎవరంటే మనిషి చేసే తప్పు. మనిషి చేసే తప్పు వలనే ప్రకృతి వలన మనిషికి ముప్పు కలుగుతుంది తప్ప దేవుని వలన ఏ నష్టం మనిషికి లేదు. కానీ మనిషి ఎవరిని దూషిస్తున్నాడు చెప్పండి? నిర్దోషి అయిన దేవుని దూషిస్తున్నాడు. అంటే చేసే పాపాలు చాలు అనుకోకుండా మళ్ళీ దేవుని దూషించడం ఒకటి, ఇంకా మూట కట్టుకోవడానికి. తప్పు కదా ప్రియమైన దేవుని పిల్లరా? ఈ విధంగా దేశం ఎందుకు ఇలా నాశనం అయిపోతుంది, దేశం ఎందుకు ఇలా అల్లకల్లోలం అయిపోతుందంటే నరహత్యలు జరగటం వలన. ఎందుకంటే నేను చెప్పాను కదా, ప్రతి దానికి ఒక కారణం ఉంటుందా ఉండదా చెప్పండి? ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. మరి దేశంలో జరుగుతున్న అల్లకల్లోల కారణం ఏంటి? ఈ బేభత్సాల కారణం ఏంటి? నరహత్యలు. దేవుడు ఏ నరహత్య అయితే చేయొద్దన్న హత్యలు చేయటం అనేది దీనికి కారణం అండి. ఎందుకంటే ఒకరిని హత్య చేశాడు అనుకోండి, అతని రక్తం అంటే అతని ప్రాణం ఎవరికి మొరపెడుతుందో తెలుసా? దేవునికి మొరపెడుతుంది. జాగ్రత్తగా వినండి, దేవునికి మొరపెడుతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. కయీను హేబేలు ఇద్దరు అర్పణ తీసుకొచ్చారుగా దేవుని దగ్గరికి. తీసుకొస్తే కయీను అర్పణ అంగీకరించలేదని హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడండి. కయీను దేవుని మీద కోపంతో తమ్ముడి మీద అసూయతో ఏం చేశాడు? తమ్ముడిని కొట్టి చంపేశాడు. అవునా కదా? తమ్ముడిని కొట్టి చంపేస్తే ఇదంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయితే అతను చనిపోయిన తర్వాత అతనికి ఏం చేయాలని అర్థం కాక పొలంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని స్వరం అతనికి వినిపించింది, కయీన్
నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అన్నాడు. అతను కోపంతో రగిలిపోతున్నాడు కదండి. అందుట్లో మనిషిని సొంత తమ్ముడిని చంపేశాడు కదండి. అతను ఏం మాట్లాడుతున్నాడు తనకి అర్థం కావట్లేదు. అతను అంటున్నాడు, నా తమ్మునికి నేనేమన్నా కాపలా ఉన్నా, అది ఏమైపోయి నాకేం తెలుసు అంటున్నాడు. దురుసుగా మాట్లాడుతున్నాడు దేవునితో దురుసుగా మాట్లాడుతున్నాడండి. అప్పుడు దేవుడు అన్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుంచి నాకు మొర్రపెడుతుంది అన్నాడు. ఎక్కడి నుంచి? నేలలో నుంచి నాకు మొర్రపెడుతుంది. ఏమని మొర్రపెడుతుంది? ఏమని మొరపెడుతుంది? హేబేలు రక్తం ఏమని మొరపెడుతుంది? హేబేలు రక్తం ఏమని మొరపెడుతుందో మనకు తెలియాలంటే ప్రకటన గ్రంథంలోకి రావాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వాక్యాలు చదవండి. 9-10 వాక్యాలు. ఆయన 5వ ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను, చూడండి, వధింపబడిన వారి ఆత్మలను, ఎవరట వీళ్ళు? వధింపబడిన వారి ఆత్మ అంటే చనిపోయిన వారి ఆత్మలు. చనిపోయారు. ఎలా చనిపోయారంటే వీళ్ళని చంపేశారట. ఎవరిని? వాక్యాన్ని బోధించిన సేవకుల్ని, ఆయన శిష్యుల్ని, క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి అనేక విశ్వాసుల్ని ఏం చేశారు అన్నాడు? ఏం చేశారు? చంపేశారు, రక్తాన్ని చిందించారు. అలా చంపబడినటువంటి వారి ఆత్మలు యేసుక్రీస్తు నిమిత్తం, ఆయన సువార్త పని నిమిత్తం, ఆయనకి సాక్షార్థంగా నిలబడినందుకు అనేకుల్ని, కొన్ని లక్షల మందిని చంపేశారండి. కొన్ని లక్షల మందిని. ఆ ఆత్మలట బలిపీఠం కింద ఉండి మొరపెడుతున్నాయట. ఏమని మొరపెడుతున్నాయి చూడండి. వారు నాథా, దేవునికి మొరపెడుతున్నారు. చనిపోయిన వారి ఆత్మలు దేవునికి మొరపెడుతున్నాయి. నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక. చూడండి ఎలా ఏమని మొరపెడుతున్నాయి చనిపోయిన వారి ఆత్మలు. ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము. ఏంటి? మా రక్తము నిమిత్తము భూనివాసులకు, అంటే భూమి మీద ఉండే వాళ్ళకి. ఎవరికి? భూమి మీద ఉండే వాళ్ళకి, లేదా మమ్మల్ని చంపిన వాళ్ళకి ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేశారు. అంటే చనిపోయిన వారి ఆత్మలు ఏమని ప్రార్థన చేస్తున్నాయి? మమ్మల్ని చంపిన వారి మీద నీవు పగ తీర్చుకో, మాకు న్యాయం చెయ్యి. అంటే చనిపోయిన వారి ఆత్మలు, వారి యొక్క రక్తాలు ఏమని ప్రార్థన చేస్తున్నాయి దేవునికి? పగ తీర్చమని. ఏం తీర్చమని? పగ తీర్చమని. అంటే ఇప్పుడు హేబేలు రక్తం ఏమని ప్రార్థన చేసింది దేవునికి? నా నిమిత్తం నా అన్న మీద పగ తీర్చుకో, న్యాయం చేయి, నాకు నా రక్తాన్ని నేల చిందించాడుగా, న్యాయం చేయి. ఇలా హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది నిర్దోషుల రక్తం భూమి మీద చిందించబడింది? వాళ్ళ రక్తాలన్నీ కూడా ఏమని మొరపెడుతున్నాయి? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆ చనిపోయిన వారి ఆత్మలు, వారి రక్తాలు ఏమని మొరపెడుతున్నాయి? మా రక్తము నిమిత్తం పగ తీర్చుకుంటున్నారు. అర్థమవుతుంది మీకు? మరి పగ తీర్చాలిగా, ఎందుకంటే పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. మరి పగ తీర్చుకోవాలిగా. మనం తీర్చుకోకూడదు, పగ మనం తీర్చుకోకూడదు. మనుషులను చంపినా, ఇంకేం చేసినా, కొట్టినా తిట్టినా మనం పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకోవడం మన పక్షాన దేవుడు ఉన్నాడు, ఆయన పగ తీర్చుకుంటాడు. అర్థమైనా? కాబట్టి పగ తీర్చాలిగా, అందుకే ఆయన పగ తీర్చుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుని ఆలోచన ఒకసారి ఆలోచించండి. దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క శిక్షలు అలా ఉంటాయి. ప్రపంచం మీదకి వచ్చే విపత్తులన్నీ ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారు? శిక్షలు. ఏంటివి? శిక్షలు. దేవుడు మనుషులను కొట్టే దెబ్బలు ఇవన్నీ. ఏంటి? దేవుడు మనుషులను కొట్టే దెబ్బలు. ఏంటి? ఎందుకు? పగ. ఎందుకు పగ? నిర్దోషుల రక్తం నేల చిందించింది లోకం, అందుకే పగ తీర్చుకుంటున్నాడు. అదే నరహత్య మనం చేయకపోతే మన మీద ఏ దోషం ఉండదు కదండి. అంటే
ఎందుకు ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుందంటే హత్యా దోషం ఉంది ప్రపంచం మీద. ఏ దోషం? హత్యా దోషం. ఒక మనిషి చస్తేనే దేశం ఏమైపోతుందన్నాడు? అపవిత్రమైపోతుంది. ఒక మనిషి చస్తేనే దేశం అపవిత్రం అవుతుందన్నాడు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది భూమి మీద చనిపోతున్నారు, ఎంతమంది నిర్దోషుల రక్తం నేల చిందుతుంది. మరి రక్త దోషం అంతా ఎవరి మీద వేయాలి చెప్పండి? ఈ రక్త దోషం అంతా ఎవరు మోయాలి? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హత్యా దోషం ఎంత ప్రమాదకరమైందంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఆ ఉపద్రవాలకి అదే సాక్ష్యం. ఈరోజు మనిషి అనుభవిస్తున్నటువంటి ఉపద్రవాలు ఉన్నాయి కదండి. వరదలు కానివ్వండి, తెగులు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, పెనుగాళ్ళు కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి, మనిషి అనుభవిస్తున్న ఈ బీభత్సాలకు కారణం ఏంటంటే ఇగో ఈ హత్యా దోషాలు. హత్యా దోషం అమ్మా. కుటుంబంలో ఒక్కడు తప్పు చేస్తే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? అందరికీ, కుటుంబం అందరికి వస్తుంది. అవునా? ఆ కుటుంబాన్ని అంతకుల కుటుంబంలో ఇది అంటారు. అవునా కదా చెప్పండి? ఒకడు తప్పు చేస్తే. అలాగే దేశంలో ఒకడు చనిపోతే, ఒకడి రక్తం నేల చిందితే ఆ హత్యా దోషం దేశం మొత్తం మీదకి వస్తుందన్నాడు. దీన్ని బట్టి హత్య చేయకూడదనేగా చెప్పండి. ఏ వ్యక్తిని ఎవరు హత్య చేయకూడదు. ఇప్పుడు హేబేలుని చంపినటువంటి కయీను మీదకి హత్యా దోషం వచ్చిందా రాలేదా? వచ్చిందా? జీవిత కాలం అంతా అతని దేవుడు శిక్ష వేశాడు. ఎంతకాలం? జీవిత కాలం అంతా అతనికి శిక్ష వేశాడు. అతని కుటుంబాన్ని శపించేశాడు. అవునా కదా? నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా శాపగ్రస్తుడు అవుతావు అన్నాడు. భూమినికి సారాన్ని ఇవ్వదన్నాడు. కయీని శపించాడా? కయీని శపించబడ్డానికి గల కారణం ఏంటి? హత్యా దోషం. ఏ దోషం? హత్యా దోషం. ఇదిలే మీ మనసులో పెట్టుకోండి. హత్యా దోషం ఎంత ప్రమాదకరమో, అంటే ఒక మనిషిని హత్య చేస్తే ఎంత ప్రమాదకరమో, ఆ శాపాలు ఆ దోషాలు మనం ఎలా ఎంటాడుతాయో మీకు అర్థం కావాలి ఇవి. రెండవది, దావీదు ఎవరిని చంపించాడు తెలుసా? ఊరియాను. ఎవరిని చంపించాడు? చూడండి, నాకెళ్ళి చూడండి. ఎవరిని చంపించాడు? ఊరియాను చంపించాడు. ఎందుకు చంపించాడు? తన భార్యతో వ్యభిచారం చేసి ఆమెను గర్భిణి చేశాడు. ఆ నింద పోగొట్టుకోవడానికి ఊరియా అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఏం చేశాడు? యుద్ధంలో ముందు పెట్టించి ఆయన్ని చంపించాడు. హత్య చేసేవాడి కంటే చేయించేవాడిదే తప్పు ఎక్కువ. వాడే నేరస్తు, ఎక్కువగా నేరస్తు వాడే అవుతాడు. అవునా కదా? అలా దావీదు ఊరియాని హత్య చేయించినందుకు హత్యా దోషాన్ని దేవుడు దావీదు మీద మోపాడా లేదా? మోపాడా? ఏం జరిగింది? హత్యా దోషం వల్ల ఏం జరిగింది ఆయన కుటుంబంలో? అమ్నోను అనేటువంటి దావీదు కొడుకున్నాడు. అమ్నోను. ఈ అమ్నోను కొడుకు దావీదు కొడుకు అమ్నోను ఏం చేశాడు తెలుసా? దావీదు కుమార్తె అయిన తామారుని పాడు చేశాడు. ఏం చేశాడు? జాగ్రత్తగా వినండి. ఇదంతా ఏంటనుకుంటున్నారు? శాపం. ఏంటిది? శాపం. జాగ్రత్తగా వినండి. దావీదు కూతుర్ని పాడు చేశాడు. వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్న చెల్లెళ్ళు. ఇది ఎందుకు ఇలా జరిగింది? హత్యా దోషం. ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితి చూడండి, ఎంత భయంకరమైనటువంటి పనులు చేశారు చూడండి. మరి ఎందుకు దేవుడు దీన్ని జరగనిచ్చాడంటే దావీదు చేసిన హత్యా దోషం. ఒక మనిషి హత్య చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేస్తున్నాడు దేవుడు. అటువంటి వాళ్ళని ఎలా శిక్షిస్తాడో తెలియజేస్తున్నాడు. అటువంటి వాళ్ళని ఎలా శపిస్తాడో దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ అమ్నోను సొంత చెల్లిని ఏం చేశాడు? పాడు చేశాడు. అతను సొంత చెల్లిని పాడు చేశాడని అబ్షాలోము ఏం చేశాడు తెలుసా? అబ్షాలోము అంటే దావీదుకి ఇంకో కొడుకు. ఈ అబ్షాలోము అమ్నోన్ని ఇంటికి పిలిపించి భోజనానికి అక్కడ చంపేశాడు అమ్నోన్ని. చూసారా? వీడేమో సొంత చెల్లిని చెరిపేశాడు. వీడినేమో ఇంకో హన్నం ఏం చేశాడు? చెల్లిని చెరిపేస్తావరా, నీకు వావి వరుస లేవని చెప్పేసి అన్నానికి పిలిచి ఏం చేశాడు? వీడిని చంపించేశాడు, అమ్నోన్ని. ఆ తర్వాత అబ్షాలోము అనేటువంటి వాడు ఎవరి మీద తిరుగుబాటు చేశాడు తెలుసా? దావీదు గారి మీద తిరుగుబాటు చేశాడు. చేసి దావీదు కూర్చునే సింహాసనం మీద అబ్షాలోము కూర్చున్నాడు. దావీదు అబ్షాలోముకి భయపడి అరణ్యాలకి పారిపోయాడు.
మరి భయపడి పారిపోయాడో, మొత్తానికి నా సొంత కొడుకు మీద నేను యుద్ధం చేయాల్సి వస్తుందేమని యుద్ధం చేయలేక వెళ్ళిపోయాడో, మొత్తానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు దావీదు గారు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాసుకుంటా అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్నవాడిని ఎక్కడికి తీసుకొచ్చాడు? అంతఃపురంలోకి తీసుకొచ్చాడు, సింహాసనం మీద తీసుకొచ్చాడు. మరలా తప్పు చేసినందుకు దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? అదే అరణ్యాలకి తీసుకెళ్ళిపోయాడు. చూసారా కొలత ఎలా ఉందో? ఇప్పుడు అరణ్యంలో పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా తినడానికి తిండి ఉండదు, తాగటానికి నీళ్ళు ఉండవు, పడుకోవడానికి సుఖం ఉండదు, పరుపులు ఉండవు కదండి అక్కడ, అవునా కదా? ఎంత వేదన పడ్డాడంటే అంత వేదన పడ్డాడు. చివరికి అబ్షాలోము ఏం చేశాడు తెలుసా? తండ్రి అరణ్యాల్లో ఉన్నప్పుడు తండ్రి యొక్క భార్యల్ని, అంటే దావీదు యొక్క 10 మంది భార్యల్ని పట్టపగలు అందరూ చూస్తుండగా మేడ మీద టెంట వేసి అందరిని చెరుచుకుంటూ వచ్చేసాడు, అంటే పాడు చేస్తూ వచ్చేసాడు. ఈ విషయం దావీదుకి తెలిసింది. దావీదు మనసు ఎంత గాయపడి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి, అవునా? దావీదు యొక్క భార్యలు తన కొడుకు ఏమవుతారు? తల్లులు వరుస అండి, అవునా కదా? సొంత కొడుకే తల్లుల్ని ఏం చేశాడు? చెరుస్తూ వచ్చాడు కదా. ఆ తర్వాత అబ్షాలోముకి దావీదు యొక్క సైన్యానికి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో యోవాబు అనేవాడు అబ్షాలోముని ఏం చేశాడు? చంపేశాడు. ఎన్ని దారుణాలు జరిగాయి చూడండి. ఒక హత్యకి ఎన్ని హత్యలు జరిగాయి చెప్పండి? ఒక హత్యకి ఎన్ని హత్యలు జరిగాయి? అమ్నోను చచ్చిపోయాడు, దావీదు కొడుకు. ఇంకో దావీదు కొడుకు ఎవరు? అబ్షాలోము. ఇతను కూడా చనిపోయాడు. సొంత కూతురు చేర్చబడింది అన్నతో, అవునా కదా? భార్యలు చేర్చబడ్డారు కొడుకుతో. ఇదంతా ఎందుకు జరిగింది చెప్పండి? ఎవరు శిక్షించారు దావీదుని? ఇలా దేవుడే శిక్షించాడు. అంటే దేవుడు శిక్షిస్తే ఇంత దారుణంగా ఉంటుందా? ఎస్, అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి ఇంకొక మనిషికి హాని చేయకూడదు. దేవుడు చెప్తూనే ఉన్నాడు కదా, కీడు చేయొద్దు, మనిషికి కీడు చేయొద్దు, నీ సహోదరుని కీడు చేయొద్దు. ఎందుకంటే నీ సహోదరుని కీడు చేస్తే వాడంత బాధను అనుభవిస్తాడో నువ్వు కూడా అదే బాధని అనుభవించాల్సి ఉంటుంది. అందుకే కీడు చేయొద్దు, మేలు చేయి, అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. అది కీడు చేస్తే దేవుడు నీకు కీడు చేస్తాడు. ఈ హత్యాదోషం చూసారా? ఆ విధంగా భయంకరంగా దావీదుని దేవుడు శిక్షించిన తర్వాత అతను పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగా అప్పుడు కనికరించి మళ్ళీ తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. లేకపోతే కఠినంగా శిక్షించేవాడు, లేని చంపేసేవాడు దావీదుని. హత్యాదోషం చూడ, హత్య చేయటం వల్ల ఎన్ని ఉపద్రవాలు ఆయన జీవితంలో, ఆయన కుటుంబంలో జరిగే చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. హత్య చేయటం వల్ల, ఊరియాని హత్య చేయటం వల్ల. ఇది కూడా మీ మనసులాగా పెట్టుకోండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, పెద్దలు, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు వీళ్ళంతా కలిసి ఏం చేశారు? సిలువ వేయండి అని చెప్పేసి కేకలేశారు. ఆ కేకలు తట్టుకోలేక పిలాతు ఓడిపోయి అన్నాడు, వీళ్ళ కేకలే గెలిచేటట్టుగా ఉన్నాయి, నా అధికారానికి ఏమన్నా ముప్పు వస్తుందేమో అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, ఈ నీతిమంతుని రక్తము నా మీద, నా కుటుంబం మీద ఉండకుండానుగా కానీ నీళ్ళు తెప్పించుకొని చేతులు కడుక్కున్నాడు. కడుక్కుంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? ఇశ్రాయేలు యూదులు ఏమన్నారు తెలుసా? వాళ్ళంతా మా మీద అతని రక్తం, ఎవరి రక్తం? యేసు ప్రభు రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. అవునా? అంటే హత్యాదోషం మా మీద మోపండి అన్నారు. సరే, పిలాతు చేతులు కడిగేసుకున్నాడు. ఆ తర్వాత పిలాతు సిలువ మరణానికి అప్పగించాడు. అప్పుడు యేసుని తీసుకెళ్ళి సిలువ చంపేశారు కదండి. ఆ హత్యా దోషం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ వాళ్ళే అన్నారుగా. తర్వాత యేసు ప్రభు చనిపోయి పునరుద్ధారణ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్, రోమా చక్రవర్తి టైటస్ అనేటువంటి వాడు ఏం చేశారు తెలుసా? యూదుల మీద పగ పెంచుకొని 10 లక్షల మంది యూదుల్ని ఓచకోత కోయించేశాడు. ఏ కోత? ఓచకోత. 10 లక్షల మంది యూదుల్ని, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఎందుకు 10 లక్షల మంది యూదుల్ని ఓచకోతకు వచ్చాడు టైటస్? యేసు ప్రభు వారి హత్యా దోషం. ఎవరి దోషం?
యేసు ప్రభు వారి హత్యా దోషాన్ని దేవుడు వాళ్ళ మీద మోపాడు. ఆ శిక్ష వాళ్ళ మీద పడింది. అవునా కదా? ఆ విధంగా 10 లక్షల మంది యూదులను ఏం చేశాడు ఆయన? ఓచకోతకో చంపించాడు. నరికిచ్చేసాడు, పొడిచేవాళ్ళని పొడిపించేశాడు, సిలువని చంపించేశాడు, చిత్రహింసలు పెట్టి చంపించేశాడు 10 లక్షల మంది యూదుల్ని. అంతేకాదు ఆ తర్వాత కాలంలో జర్మనీ నియంత హిట్లర్ వాడు కూడా కొన్ని లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్లో వేసి ఏం చేశాడు? కొన్ని లక్షల మందిని చంపేశాడు. హిట్లర్కి యూదులంటే పడదు. అట్లా యూదులు, ఆనాటి యూదులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయారు? చెదరిపోయారు, చెల్లాచెదరైపోయారు. వాళ్ళంతా శాపం, వాళ్ళ కుటుంబాలన్నీ చెల్లాచెదరైపోయాయి, శాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ 1947లో, అదే టైంలో ఇశ్రాయేల్కి కూడా స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం సమకూడింది. అర్థమైనా? ఇప్పటి వరకు వాళ్ళు ఏమైపోయారు? చెల్లాచెదరైపోయారు. శాపం, హత్యాదోషం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హత్యాదోషం ఎంత ప్రమాదకరమైందో నేను చెప్పిన ఈ 3 సందర్భాలను బట్టి మీకు అర్థమైందా? అందుకే ఎవరిని హత్య చెప్పండి చేయకూడదు. అయితే మనమే హత్యలు చేస్తాం అయ్య గారు, క్రైస్తవులం కదా మనం తెలిసి చేసి ఎవరిని హత్య చేస్తామని చెప్పేసి మనకి కూడా సందేహం కలగవచ్చు. మనం ఎలా హత్యలు చేస్తున్నామో, మనిషిని ఎలా హత్య చేస్తున్నామో దేవుడు ముందే బైబిల్లో రాసి పెట్టాడు, కొత్త నిబంధనలో. ఏంటో చదవండి ఆ మాట. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. 3:15 త్వరగా. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3-15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏమంటున్నాడు? తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరు? నరహంతకుడు. సహోదరులు అంటే ఎవరు? సంఘములో ఉన్న దేవుని పిల్లలు. మనందరం ఎవరో? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఆయన పిల్లలం. అర్థమవుతుంది మీకు? సంఘములో ఉన్న సహోదరులని ద్వేషించేవాడు ఎవరట? నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. ఏముండదు? నిత్య జీవం ఉండదు. అంటే ఎవరు నరహంతకులంట? సహోదరుని ప్రేమించకుండా ద్వేషించేవాడే నరహంతకుడు. అంటే క్రైస్తవులంగా మనం ఏ హత్యలు చేస్తున్నామంటే ఈ హత్యలే మనం చేసేది. అంటే హత్య అంటే మన దృష్టిలో కత్తి తీసుకుని ఒకటి పొడిచి చంపేయటం, లేదా గొడ్డలు తీసుకుని ఒక నరికి చంపేయటం, అది మన దృష్టిలో హత్య. కానీ దేవుని దృష్టిలో హత్య అంటే తెలుసు ఇప్పుడు, తన సహోదరుని ద్వేషిస్తేనే హత్యతో సమానం అంటున్నాడు. చూసారండి? ఎందుకంటే హత్య చేసేవాడు ముందు ద్వేషిస్తేనే కదా హత్య చేస్తాడు. అవునా? అంటే ఆ ద్వేషమే నీలో ఉండకూడదు అంటున్నాడు. అర్థమవుతుంది మీకు? ఆ ద్వేషమే మీలో ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి మీరందరూ మీ సహోదరుల పట్ల ద్వేషం కలిగి ఉంటే మీరందరూ ఎవరో తెలుసా? ద్వేషం కలిగిన ప్రతి ఒక్కరెవరు? హంతకులే. మరి మీలో హంతకులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మీరు సహోదరులను ద్వేషిస్తే ఎవరు? మీరు హంతకులే. నరహత్యతో సమానం. అది నరహత్యతో సమానం. పొడిసి నరికి చంపిన దానికంటే కూడా ఎక్కువ. కాబట్టి ఏ నరహంతకునికి ఏముండదట? నిత్య జీవం. అంటే మీకు నిత్య జీవం కలగాలంటే సహోదరులను ద్వేషించుకొని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుతున్నాడు, కారణం ఏంటి? ద్వేషమే కదా. ఆ ద్వేషమే మీలో లేకుండా మీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సహోదరుని ద్వేషించిన వాడు తన మాటలతో ఏం చేస్తాడు? సహోదరుని బాధ పెడతాడు. ఏం చేస్తాడు? బాధ పెడతాడు. ఈట పోటు కంటే మాట పోటు బలమైంది అంటారు. ఈట పోటైనా తగ్గుతుంది కానీ మాట పోటు తగ్గదు. అంటే మనం సాటి సహోదరుని ఎలా హత్య చేస్తున్నామంటే మాటలతో. ఎంతో చెప్పండి? మాటలతో హత్య చేస్తాం కదండి. ఇగో కత్తిపోట్లు లాంటి మాట్లాడినాడండి వాడు. ఏమంటాం మనం అప్పుడప్పుడు? కత్తిపోట్లు లాంటి మాట్లాడినాడండి.
నా హృదయాన్ని గాయించేసాయి వాడి మాటలు. ఇప్పటికి నేను మర్చిపోలేకపోతున్నాను అంటారు చూడండి. అంటే ఈటతో పొడిస్తే ఆ గాయం కొంతకాలానికి మారుతుంది, కానీ మాటతో పొడిస్తే ఆ గాయం తగ్గదు. అది ఎప్పుడు మన మైండ్లో ఉండిపోతుంది. వాస్తవం కదా? కత్తిపోటు లాంటి మాట్లాడేవాళ్ళు లేరా? భర్త భార్యని కత్తిపోటు లాంటి మాట్లాడేవాళ్ళు లేరా? భార్యలు భర్తలను కత్తిపోటు లాంటి మాట్లాడేవాళ్ళు లేరా? చెప్పండి, ఉన్నారు లేరా? అలాగే పిల్లలు తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు లేరా? మాటలతో గాయపరుస్తూ ఉంటారండి. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టేవాళ్ళు లేరా? ఉన్నారు లేరా? అలా అంటే మాటలతో గాయపరుస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? హత్య. ఒక ఆయుధంతో నువ్వు ఏం చేస్తున్నావు? మనిషిని గాయపరుస్తున్నావు. అలాగే మాటతో కూడా ఏం చేస్తున్నావు? గాయపరుస్తున్నావు. దేన్ని? మనస్సును. దేన్ని? మనస్సును. మాటతో మనిషి మనసుని గాయపరిస్తే అతనిని ప్రేమించగలడా? ద్వేషం పెంచుకుంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం అంటే క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి సహోదరులు ఏ హత్యలు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఎలా హత్యలు చేస్తున్నారు? సాటి యొక్క సహోదరుని ద్వేషించి హత్యలు చేస్తున్నారు. హత్యలు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు కదండి. వాళ్ళంటే వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఇట్లా ద్వేషించుకుంటూ మళ్ళీ సంఘంలోకి వస్తున్నాడు. అంటే మీరు ఎవరు? హంతకులు. మీరు ఎవరు? హంతకులు. దేవుడు అలాగే కోరుకున్నాడా? మనలో ఏం చూడాలనుకున్నాడు ఆయన? ప్రేమను. ఎలా ఉండాలనుకున్నాడు మనం? ప్రేమ కలిగి. చదవండి, ప్రేమ కలిగి ఎందుకు ఉండమంటున్నాడు చూడండి అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. చివరిగా ముగించేసుకుందాం. 13 చదవండి చివరిగా. సహోదరులు ఎలా ఉండాలో? ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు గనుక. బా, ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట అది. ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుటకు, ఆ ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చటమే. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. అర్థమైనా? దేవుని వాక్యం అంతా నువ్వు నెరవేర్చాలంటే ఏం కలిగి ఉండాలట? ప్రేమ. ఒక్క ప్రేమ కలిగి ఉంటే చాలండి, నువ్వు వాక్యం అంతా నెరవేర్చినట్టే. స్తోత్రం. గట్టిగా శక్తివంతంగా చెప్పండి, చేతులు చెప్పండి. హల్లెలూయా. ప్రేమ ఒక్కటి కలిగి ఉంటే ఏంటి? ప్రేమ ఒక్కటి కలిగి ఉంటే నువ్వు వాక్యం అంతా, బైబుల్ అంతా నెరవేర్చినట్టే. అర్థమైనా మీకు? అంటే బైబిల్కి ఆధారం ఏంటి తెలుసా? బైబిల్ సారం అంతా ఏంటి తెలుసా? ప్రేమ. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ సారం అంతా ఏంటి? ప్రేమ. 10 ఆజ్ఞల్లో చెప్పింది అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు చెప్పింది ఏంటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 10 ఆజ్ఞలనే అక్కడ 2 ఆజ్ఞలుగా చెప్పాడు. ఈ 2 ఆజ్ఞల్లోనే ఆ 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. అర్థమవుతుంది మీకు? అంటే బైబిల్ సారమంతా ఏంటి? ప్రేమ. ప్రేమ కలిగి మనం ఉంటే బైబిల్ అంతా మనం నెరవేర్చినట్టే. మీకు బైబిల్ తెలియకపోయినా, మీకు చదువులు రాకపోయినా, బైబిల్ వాక్యాలు మీకు తెలియకపోయినా, ఒక్క ప్రేమ కలిగి ఉంటే మీరు బైబిల్ అంతా నెరవేర్చిన, బైబిల్ చదివినట్టే. ప్రేమ అంత గొప్పది. అర్థమవుతుందా? ఆ ప్రేమ కలిగి ఉండండి అందరూ. భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త, పిల్లల పట్ల తల్లిదండ్రుల పట్ల పిల్లలు, సంఘములో సహోదరుల పట్ల ఒకరి పట్ల ఒకరు, అందరూ ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ముందు ఎవరిని ప్రేమించాలి? దేవునిని. తర్వాత సహోదరులను ప్రేమించాలి. ప్రేమ పొరుగువానికి ఏం చేయదట? కీడే చేయదట. అందుకే ప్రేమ కలిగి ఉండను అన్నాడు. అసలు కీడి చేయటం వల్లే కదా మనకి ఈ దోషాలన్నీ, అవునా కదా? ఈ శాపాలన్నీ, ఈ పాపమంతా, ఈ ఉపద్రవాలన్నీ కీడి చేయటం వల్లనేగా. ఎదుటి వానికి కీడి చేయటం వల్ల ఇవన్నీ మనల్ని బాధిస్తున్నాయి. ఈ ప్రకృతిలో ఉన్నాయి, మనం బాధిస్తున్నాయి. అసలు కీడే చేయకపోతే ప్రకృతి మనల్ని ఏమి చేయదు. ఆ ప్రకృతి మన జోలికి రాదు.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం ఏం కలిగి ఉండాలంటే, ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? కీడు చేయదు. మరి ఇంకా నువ్వు కీడు చేస్తున్నావంటే నీ పొరుగువానికి అర్థం ఏంటి? నీలో ప్రేమ లేదు, ద్వేషం ఉంది. ద్వేషించేవాడు, సహోదరుని ద్వేషించేవాడు ఎవరు? నరహంతకుడు. ఏ నరహంతకునికి ఏముండదు? నిత్య జీవం, పరలోకం లేదు. నీకు అర్థమైపోయిందా? ఒకవేళ ఇప్పుడు దాకా హత్యలు చేశారేమో, ఎన్ని హత్యలు చేశారో అర్థమవుతుందా మీకు? నా భాష మీకు అర్థమవుతుందా? ఎన్ని హత్యలు చేశారు అంటే ఎంతమందిని ద్వేషించారు? ద్వేషించిన వాళ్ళందరూ పొడిచినట్టేగా, చంపేసినట్టేగా. మీ మొహాలు చెప్పండి, చంపేసినట్టేగా. ఎంతమంది చంపుతారు? ఎన్ని హత్యలు చేస్తారు? ఇట్లా చెప్పండి. ఒకే కుటుంబంలో ఎందుకు ద్వేషించుకుంటున్నారు? ఎందుకు పట్టలేదు మీకు? ఎంతకాలం ఇలా హత్యలు చేసుకుంటారు? దేవుని దృష్టిలో మనిషిని ద్వేషించడమే హత్యతో సమానం. ఏ నరహంతకునికి నిత్య జీవం లేదు. నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండండి. మనిషిని ద్వేషించకండి, ప్రేమ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. ఆయనున్న పరలోక రాజ్యంలో మిమ్మల్ని చేరుస్తాడు. ఇటు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.